ఇక్కడ వచ్చినటువంటి ఎవరిని కుటుంబ సభ్యులను కావచ్చు, ఇక్కడికి ఆయన కోసం వచ్చేటటువంటి నిరుద్యోగ యువతను కావచ్చు, ఎవరిని కూడా చూడనివ్వట్లేరు, కనీసం కలవనివ్వట్లేరు. ఒక ఎంత పెద్ద ఆపరేషన్ అయిన వ్యక్తినైనా కూడా చూసుకోవడానికి ఒకరు ఇద్దరు ఉంటారు, కానీ వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా అశోక్ సార్ని ఒక్కరిని రూమ్లో పెట్టేసి ఎవరిని చూడనివ్వకుండా చేస్తూ ఉన్నది. ఇప్పుడు పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. లోపలికి పోతలేం కదా సార్, ఇక్కడనే పోతుంది. ఇక్కడి నుంచి లోపలికి కాదు కదా దీనికి సార్. మేము ఇటు నుంచి చూస్తున్నాం కదా సార్, లోపలికి ఏం పోవట్లేం కదా. తెలుసు ఇప్పుడు మాకు కనీసం ఇక్కడికి వెళ్ళేది కూడా లేకుంటే ఎట్లా అండి మరి. లోపలికి పోతలేం, మీ మాటలకు కట్టుబడి ఉన్నాం కదా ఇక్కడ. అంటే ఇక్కడ యాక్చువల్గా పోలీసులే కొంచెం వీళ్ళని ఆపుతున్నారు కుటుంబ సభ్యులను అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. దానికి ఏం చెప్తారు? లేదు, మేము ఇక్కడ పోతుంటే కూడా మీరు ఆపడం కరెక్ట్ కాదు కదా సార్. మీరు జస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఉంటున్నాం కదా. ఎడిది పరిస్థితి అంటే ఎవరిని కూడా లోపలికి పోనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. దీని అంతటికి కారణం కేవలం ప్రభుత్వ వైఫల్యం మరియు పోలీసుల అత్యుత్సాహం అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. పేషెంట్ని అశోక్ సార్ని అరే ఏందంతగానం ఏంది మీరు అర్థమవుతలేదు. అరే ఎవ్రీ డే నాశనం చేస్తున్నారు సార్. సార్ని చూడాలి సార్, సార్ని చూడాలి. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. అడుగుతున్నా మీరు చెప్తారా సమాధానం లేదా? డాక్టర్ని పిలవండి, అడుగుతాం. డాక్టర్ని పిలవండి బ్రదర్, డాక్టర్ని పిలవండి బ్రదర్. సార్ తీసుకురండి. రాత్రి నుండి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించట్లేదు మీరు తెలుసా మీకు? రాత్రి నుండి ఫ్లూయిడ్స్ ఎక్కనియట్లేదు. ఏదైనా ఇబ్బంది అయిందనుకో చూడండి, బాగుండదు. స్టేట్ మొత్తం ఇబ్బంది పడుతుంది. మీరు ఆయన తీసుకురండి. మాకు డౌట్ ఉంది, సార్ బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది బ్రదర్. సార్ బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది మాకు చూపించండి. కావాలని ఉదయం నుండి వెయిట్ చేసి కూడా చూపించట్లేదు. వీళ్ళ చూసుకోండి, వీళ్ళ కథ కావాలని దాస్తున్నారు. లోపలికి మేడం కూడా సొంత భార్యను కూడా లోపలికి పంపించట్లేదు. వీళ్ళు కావాలని ఏదో దాస్తున్నారు. అది కూడా అక్కడ చూడండి, జిల్లా క్యాన్సర్ వార్డులో వేసిండ్రు. ఆయన క్యాన్సర్ పేషెంటా? ఒకసారి చూసుకోండి, క్యాన్సర్ పేషెంట్ ఆయన. ఇది వయోవృద్ధులు అదే జిల్లా క్యాన్సర్. అది ఏది అనుకోలే. మీరు ముందు బయటికి సార్ని తీసుకొస్తారా? సార్ని తీసుకురండి బ్రదర్. చాలా మంది మా పేషెంట్స్ అట్లా చేసుకో. మన ఫ్యామిలీ చాలా సార్ 2 నిమిషాలు చూడడానికి వాళ్ళట్లే సార్. 2 నిమిషాలు. నిజానికి చూసుకుంటే రూమ్ లోపల అక్కడెక్కడో ఉంటే మేము సైడ్ నుంచి తీసుకునే ప్రయత్నాలు కూడా చేసినా కూడా దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీస్ శాఖ. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని అరెస్టులు, ఎన్ని అక్రమాలు, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరికి భయపడేది లేదు. ఆయన కూడా నైట్ నుంచి కూడా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఆయన ట్రీట్మెంట్ కూడా నిరాకరించారు అని చెప్పి పోలీసులతో వాగ్వాదం చేసుకొని ఆయన నిరాకరించారు. దానికి సంబంధించినటువంటి అని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మాకు రోజుకు భయంగా ఉన్నది. ఈవెన్ ఆయన భార్యగా నేను లోపలికి పోయినా కూడా నన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నది. ఎవరు నిరుద్యోగులు వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ పేరుతో సహా అన్నీ రాసుకొని, పేరు, ఇంటి అడ్రస్, అన్ని ఫోన్ నెంబరు అన్నీ రాసుకొని మరి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి నడుస్తూ ఉన్నదని చెప్పి కూడా భావోద్వేగానికి గురై చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.